అష్టపదులు ఒక కొత్త లఘు కవితా ప్రక్రియ. సృష్టికర్త శ్రీ శాంతమూర్తి గారు. పాఠశాల విద్యా ప్రణాళిక సభ్యురాలు శ్రీమతి మేళ్లచెరువు మాధవి గారు రకరకాలు పేరుతో ఉదాత్తమైన అష్టపదులు ప్రచురించడం ఆనందదాయకం. శ్రీమతి మాధవి గారు ముందు అనుకున్న కవితా వస్తువుల పరిధిని దాటి వస్తూ వైవిధ్యంతో భావోస్ఫోరకమైన అష్టపదులను రాశారు రకరకాలులో. అవి అలతి పదాలతో అలవోకగా ఒక రకమైన కవితా ప్రవాహంగా ప్రవహించాయి. ఆమె అష్టపదులు సామాన్య పాఠకులను, కవి మేధావులను మెప్పించేవిగా ఉన్నాయి. శ్రీమతి మాధవి గారు రాసిన కొన్ని అష్టపదులను చూద్దాం. పుట్టడం అదృష్టం, గిట్టడం తప్పదు, నట్టనడుమ జరిగేది గుర్తిస్తుంది జాతిరత్నాలని. ఇది తాత్విక చింతన నింపుకున్న అష్టపది. కుండలో నీళ్లు, ఎండకి దాహం, అండగా వచ్చాయి కాకిరాళ్ళు. దీనిలో మనం చిన్నప్పుడు చదువుకున్న గొప్ప కథని అష్టపది చట్రంలో చక్కగా అమర్చారు. నీటి చుక్క, పాటి మట్టి, ఆడి వస్తుందది చల్లగా కుండ. మనం చూస్తున్న మట్టి కుండకి ఆమె కావ్య గౌరవం తెచ్చారు ఈ అష్టపదిలో. నయమైందంటే భయం లేదిక, పయనం సాధిస్తూ గమ్యం చేరాలిక. ఈ అష్టపదిలో గెలుపు సూత్రాన్ని ఆమె పొదిగారు. ఆరోగ్యం మహాభాగ్యం, ఏ రోజు కార్యక్రమం ఆ రోజే ఉత్తమం, వ్యాయామమైన ఆహారమైన. అలతి మాటలతో ఆరోగ్య సూత్రాన్ని చెప్పారు ఈ అష్టపదిలో. వింత అవాక్కయింది, చింత కల్పించుకుని వంత పాడుతూ తాళం వేస్తుంటే. దీనిలో ప్రస్తుత సమాజ మానసిక పరిస్థితి విశ్లేషణ బాగుంది. వాదన నిజాన్ని, రోదన శక్తిని, వేదన మనసుని పనిచెయ్యనివ్వవు. నిత్య సత్యమే కదా, చక్కగా చెప్పారిక్కడ. ఇలా రకరకాలులో గొప్ప అష్టపదులు ఎన్నో ఉన్నాయి. తినబోతు రుచెందుకు, అన్నీ చదివి రసాస్వాదన చేసుకుందాము. అష్టపదులు ప్రారంభించిన తక్కువ కాలంలో రకరకాలు పుస్తకాన్ని వెలువరించిన శ్రీమతి మాధవి గారిని మరోసారి మనస్ఫూర్తిగా అభినందిద్దాం.